ఒక్కొక్కరు 2 లక్షల 4 లక్షల ఉద్యోగాలు జీతాలు తీసుకుంటారు. 30,000 జీతం మా కానిస్టేబుల్ జీతం 30,000, 50,000 జీతం ఎస్ఐ జీతం ఇవన్నీ వాళ్ళకి అయితే లేదా? వాళ్ళు ఒకవేళ వాళ్ళ పోస్ట్ మేము అన్ని ఫిల్ చేసినాం. 119 నియోజకవర్గాలన్నీ మేము నోటిఫికేషన్ వాళ్ళకి ఫిల్ చేసి వాళ్ళకి ఈరోజు అధికారం ఎక్కించినాం. మాకు 20,000 నోటిఫికేషన్ ఇచ్చి మాకెందుకు ఇస్తలేడు? అంటే వాళ్ళకి అధికారం రావాలి, మాకు ఉద్యోగాలు రాకూడదా? వాళ్ళు 4 లక్షల జీతం తీసుకుంటారు రేవంత్ రెడ్డి, మాకు 30,000 జీతం ఇవ్వలేడా? ఇంతమంది ఉన్నాం, మేము చదువుకోవాలా లేకపోతే రోడ్ల మీద పరిగెత్తాలా? మళ్ళీ 1952 సెప్టెంబర్ 3వ తారీఖు సిటీ కాలేజీలో పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మా మీద కాల్పులు జరిపిన 1952 ఆ పరిస్థితి మళ్ళీ వచ్చేటట్టుంది. ఈ రోజు పోలీసులు ఇంతమంది మా ఒక రైట్స్ మేము తెలుపుకోలేకపోతున్నాం. ఇట్లా చదువు పని చేసి రోడ్ల మీద ఎంతకాలం తిరుగుతారు? ఎంతకాలం నోటిఫికేషన్ ఇచ్చారు, 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఎవరు సరిపోతారా? రేపు ఆయన ఫ్యూచర్ సిటీ ఓపెన్ చేసుకోనికే పైసలు ఉంటాయి, రేపు తుక్కుగూడలో మీటింగ్ పెట్టుకోనికే పైసలు ఉంటుంది, తర్వాత అందాల పోటీ పెట్టుకోనికే. మాకు ఉద్యోగం ఇవ్వడానికి ఉండదు. డిప్యూటీ సీఎం ఆయన ఫినాన్స్ మినిస్టర్, ఆయన అధికారం ఆయన ఇవ్వడానికి ఏమైంది? 19 వేదికలను ఎందుకు చూస్ చేసుకోవట్లేదు? పదే రోడ్ల మీద ఎందుకు వస్తున్నారు? ఎవరు చదువుకోలేదు, వాళ్ళకి మా బాధ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ తీసుకోవట్లేదు. మాకే సరదా కాదు, రోడ్లకి అరవడం మాకు సరదా కాదు. ప్రభుత్వం మా వినతి పత్రాలు తీసుకున్న రోజు మేము డెఫినెట్ గా ఇస్తాము. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా శ్వేత పత్రం రిలీజ్ చేయమని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారిని మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు కదా నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పేసి వచ్చి లెక్క పెట్టుకోమని కూడా అంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి వాళ్ళ కడుపు కోతని చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఇప్పటికే కొంతమంది మీద కేసులు అయినాయి. ఇట్లా కేసులు లేకుండా పోతే ఉద్యోగాలు రావడమే కష్టంగా మారుతుంది కదా. చెప్తాము డిమాండ్ ఏం లేదన్నా మాకు. వెంటనే అంటే వెంటనే ఇట్లా కాదు, ఒక 4 నెలలు టైం తీసుకో, 6 నెలలు టైం తీసుకో. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడే 20,000 నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పండి. మేము వెంటనే మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 20,000 నోటిఫికేషన్ డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పండి. ఎస్ఐ కానిస్టేబుల్ అండి. మేము 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 22 తర్వాత ఇప్పటి వరకు 4 years అందరూ ఇంతమంది ఇలా కాదు, మన తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. అంతమంది రాలేక ఈ రోజు నేను ఎక్కడ ఇబ్రాహీంపట్నం ఉంటా, ఆ నుంచి ఇక్కడికి రావాలంటే నా బండి మీద నేను ర్యాపిడో ఆన్ చేసుకొని వచ్చిన పైసలతో పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వచ్చానండి. వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నా. అంటే మాకు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని ఏమన్నామండి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇప్పుడు వాళ్ళని ఏమేం వాళ్ళు ఒకవేళ వాళ్ళు డ్యూటీకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని బెదిరిస్తారు. వాళ్ళ బాధలు వాళ్ళవి. కానీ వాళ్ళు మమ్మల్ని ఇలా కొంచెం ఆలోచించి కొంచెం పర్మిషన్ ఇవ్వాలి మాకు. మేము శాంతియుతంగా శాంతియుతంగా చేసేంత మాకు ఒక 1 గంట 2 గంటలు పర్మిషన్ ఇవ్వండి. మేము మా కోసం మేము చెప్పుకునేంత వరకు.